చెట్టు మీద కొమ్మను తెచ్చి అది ఆచారికిచ్చి అతను అందమైన బొమ్మగా తయారు చేస్తే ఆ బొమ్మను తీసుకెళ్ళి పూజారికి ఇస్తే ఆ పూజారి దానికి పూజలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి గుడిలో ప్రతిష్ఠిస్తే అది అమ్మోరైంది. కొమ్మ కాస్త బొమ్మైంది, బొమ్మ కాస్త అమ్మైంది, అమ్మ కాస్త అమ్మోరు అయింది. ఆ అమ్మోరుకు దండాలు పెడుతూ, నీవే నాకు దిక్కు తల్లే, నన్ను దీవించు, ఆశీర్వదించు అని తాను తయారు చేసిన బొమ్మకు తానే మొక్కుకుంటూ పొర్లు దండాలు పెడుతూ, ప్రణమిల్లుతూ, నమస్కారాలు చేస్తూ తన భక్తిని ప్రదర్శించుకుంటున్నాడు మనిషి. కానీ తనను ఎవరు తయారు చేశారు, ఆ తయారు చేసిన దేవుడు ఎవరు, ఆయనకు ప్రణమిల్లాల్సింది పోయి తాను తయారు చేసుకున్న బొమ్మకు ప్రణమిల్లడం మొదలు పెడుతున్నాడు మనిషి. తనను సృష్టించిన దేవుణ్ణి మరచి తాను సృష్టించుకున్న దేవుళ్లకు ఎప్పుడైతే మొక్కడం మొదలుపెట్టాడో అప్పుడు దేవుని ఎడల, తనను సృష్టించిన దేవుని ఎడల పాపము చేసి ఉన్నాడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి, పరిహారం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించడమే మానేశాడు. ఎందుకంటే అతనిలో సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించి అతనిలో మనసులో తిష్ట వేసుకొని అతనిని నాశనం చేస్తోంది. ఆ సాతాను తరమాలంటే నీ నిజదేవుడు ఎవరో, నిన్ను సృష్టించింది ఎవరో, ఆయనను స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనందు జీవిస్తే నీ పాపాలు, ఆయన నీకోసం మరణించి తన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్న నిజ దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకొని ఆయనను హృదయంలోనికి ఆహ్వానించు, నీ పాపాలన్నీ